సమావేశానికి ఇచ్చేసినటువంటి విలేకరులందరికీ కూడా మా యొక్క నమస్కారం. నిన్న క్యూఆర్ కోడ్ డిజిటల్ కోడ్ విడుదల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయిబ్ సోదన్న గారు బాలకృష్ణ గారు ఏదైతే అసెంబ్లీలో సైకో గారి దగ్గర పోయినా అని చెప్తున్నారు, దానిపైన బాలకృష్ణ గారి పైన విమర్శన చేసిన సాయన్న. అయితే ఆధోనిలో ఉన్నటువంటి ఏదైతే మాట్లాడున్నాడో విమర్శపై ప్రతి విమర్శ చేయాలి తప్ప విమర్శలు ఇచ్చిపెట్టి ఏదో సొంతంగా తీసుకొని మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే సాయన్న గారు మాట ఏందేమి, బాలకృష్ణ గారు మీరు సైకో అనడం, సైకో గారి దగ్గర పోవడం చెప్పడం అది ఎంతవరకు వాస్తవం? గతంలో మీ నాన్నగారు పై చెప్పులు దాడి చేసినప్పుడు ఆ రోజు ఎక్కడ పోయింది మీ ప్రోత్సాహం అని చెప్పి సాయన్న చెప్పినాం. అందులో భాగంగా ఇంకోటి, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బాలకృష్ణ గారు తాగిపోయినారని చెప్పి అసెంబ్లీ పోయని చెప్పి చెప్తున్నారని చెప్పి చెప్పినాడే తప్ప మరొకటి వేరేదేం చెప్పలేదు. మీరు ఏదైనా కామెంట్లు చేయాలనుకుంటే దానిపైన విమర్శలు చేయండి. ఫ్యాన్స్ గా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే రాజకీయం గురించి విమర్శలు చేయండి, దానికి మంచి పద్ధతి. అది ఇడిచిపెట్టి నాలుక చీరిస్తాం, మేము గాజులు వేసుకోలే, మా వాళ్ళు ఎవరు గాజులు వేసుకున్నా అని చెప్పి ఎక్కడెక్కడ చెప్పలే, ఎవరికి ఫ్యాన్స్ కి తక్కువ చేసి ఎక్కడ మాట్లాడలే. మా పార్టీ ఏదున్నా మా ముఖ్యమంత్రి, మా మాజీ ముఖ్యమంత్రి గురించి సైకో అని చెప్పడంతో మా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడినారు. అందులో భాగంగా ఆయన గురించి నేను విమర్శించినాను అడిగిన దానికి. అంతేగాని దీన్ని మీరు ఏదో మీ సొంత ప్రలోభం కోసం మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా వాళ్ళకి మేము తెలియజేస్తున్నాం. ఏదున్నా పద్ధతిగా మాట్లాడండి, పద్ధతిగా తెలుసుకోండి ఏది మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు. ఆయన ఒక 3 సార్లు ఎమ్మెల్యే, ఏదైనా మాట్లాడేటప్పుడు అన్ని చూసి ఆలోచన చేసి మాట్లాడింటారు. మీరేదో మీ సొంత ప్రలోభం కోసము ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈరోజు రాజకీయంలో మనం చూసుకుంటూ పోతే ఒకసారి మీరు తెలియజేసుకోండి. ఫస్ట్ ముందుగా ఏ విధంగా ఉండేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఏ విధంగా ఉండేది బాలకృష్ణ గారితో, తర్వాత ఏ విధంగా మీరు తెలుసుకోండి. ఇంకోటి ఏం చెప్తున్నారు, అసెంబ్లీలో మీ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చినారు. మీకు గతంలో నుంచి మీరు ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగానే ఉన్నారు, మీకు ఏదైనా వేరే హోదా ఏమైనా ఇచ్చారా అని అడిగితే తప్ప ఏదైనా మాట్లాడినాడా? అసలైన మాజీ ఎన్టీఆర్ ఫ్యాన్ మా ఎమ్మెల్యే సాయిబ్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే సాయిబ్ రెడ్డి గారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మా వీరాభిమాని. ఆయన ఉద్దేశించి మాట్లాడినారు, దాంట్లో తప్పేముంది? మీరు మాట్లాడేటప్పుడు దయచేసి చెప్తున్నాం, ఏదైనా మాట్లాడంటే పార్టీ పరంగా విమర్శలు చేయండి, విమర్శకి ప్రతి విమర్శ చేయండి. మేమైతే దాన్ని అడ్డుకోము, విమర్శ మామూలే ఉంటుంటాయి. కానీ నేలగా చేరిస్తాం, అది చేస్తామంటే పరిణామం తర్వాత అందరికి మీకు ఏది ఉంటుందో మాకు కూడా అదే విధంగా పరిణామాలు ఉంటాయి. దాన్ని జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మీకు ఎట్లా మీ హీరో అభిమానమో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు అంతే అభిమానం ఉంటుంది. స్థాయికి మించి మాట్లాడితే బాగుంటుంది. ఏదైనా మాట్లాడడం మీ స్థాయి ఎంత, మీరెంత అనడం మంచి పద్ధతి కాదు. మీ స్థాయి ఎంత ఫస్ట్ మీరు చూసుకో, మీ స్థాయి గురించి మీరు ఏమనేది తెలుసుకొని మా స్థాయి గురించి మాట్లాడడం బాగుంటుంది. స్థాయిల గురించి మాట్లాడే పద్ధతి కాదు. ఇక్కడ మీ నాయకుడు వీరాభిమాని మీరు ఉంటారు, మా నాయకుడు వీరాభిమాని మేము ఉంటాం. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మేము స్థాయికి ఉన్నప్పుడు మేము దాని గురించి మాట్లాడుకోవడం అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మీ స్థాయి గురించి మీరు ఆలోచించి మా పార్టీ వరకు కానీ మా పార్టీ గురించి కానీ చూసి మాట్లాడడం పద్ధతి నేర్చుకోండి. నేలక చీరిస్తాం, పోస్తాం, గాజులు వేస్తాం. మా ఎమ్మెల్యే ఎక్కడ చెప్పలే గాజులు వేసుకున్నాను కూడా అని చెప్పి. మీ అంతకు మీరే మేము గాజులు వేసుకున్నామా? మేము రెచ్చగొట్టి మీరే రెచ్చగొట్టుకుంటున్నారు. మా ఆయన చెప్పినాడు, ఆయన రెచ్చగొట్టినారా? మా ఆయన ఎక్కడెక్కడ రెచ్చగొట్టలే. దయచేసి ఇప్పటికైనా ఏదైనా ఉంటే స్థాయిని మించి మాట్లాడకండి. ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. మీ స్థాయి గురించి మీరు మాట్లాడండి. మీ అభిమానం మీకు ఉంటుంది, మా అభిమానం మాకే ఉంటుంది. ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతే పరిణామాలు వేరే ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నా పేరు ఫయాజ్ అహ్మద్, వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్.